మీరు చెప్పినది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో మత్తోదల పార్ట్ 1 ఇది దొంగతలించుట కాదు, ఇది తస్కరించుట అంటారు కదా. 10 లో ఉన్నవాడికి బకెట్ లస్సీ దొరికితే ఎలా ఉంటుందో మత్తు వదలటట్టు అలా ఉంది. మన పార్ట్ 1 కన్నా ఈ పార్ట్ 2 చాలా అద్భుతంగా ఉంది. మత్తోదల 2 నిజంగా చెప్పాలంటే నాకు బాగా నచ్చింది మూవీ. అంటే చాలా రోజుల తర్వాత సీరియస్లీ ఇంకొకసారి చూస్తాము, మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి చూస్తామనే ఫీల్ అయితే నాకు మత్తోదల కలిగించింది. ఆ ఫీల్ ఏ మూవీ సరిపోతే శనివారం కావచ్చు, లేకపోతే అంతకుముందు వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, ఏ మూవీస్ నాకు కలిగించలేదు సెకండ్ టైం చూస్తాము అని. దీనికైతే కేవలం సత్య గారి కామెడీ కోసం ఇంకోసారి మళ్ళీ చూస్తామని నాకు అనిపించింది. అండ్ మత్తోదల 1 అంటే పార్ట్ 1 కంప్లీట్లీ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. 2019 December 25th, అంటే వెన్ ఐ వాస్ కంప్లీట్లీ న్యూ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వచ్చి ఒక 5 days కూడా కాలేదు. ఆ టైంలో చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అండ్ 2 కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నా కూడా డెఫినెట్లీ 2 కూడా చాలా బాగుంది. కాకపోతే మత్తోదల 1 2 అంటే నేనైతే 1కే ఓటేస్తాను. 1కి నేను 10 out of 10 ఇస్తే ఈ మూవీకి 10కి నేను 8.5 నుంచి 9 ఇస్తాను అనమాట. సో బట్ కానీ స్టిల్ చాలా బాగుంది. అండ్ సత్య గారి కామెడీ టైమింగ్ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆయన వన్ లైనర్స్ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, సత్య గారి ఇంకా మూవీలో హీరో లాగా ఉందనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ సత్య కామెడీ మనకు శ్రీసింహ గారి ఇంప్రూవైజర్ యాక్టింగ్ కావచ్చు, ఫరియా అబ్దుల్ యాక్టింగ్ కావచ్చు, సో ఆ థ్రిల్స్ కావచ్చు, మనకి ఇంటర్వ్యూల ముందు వచ్చిన సస్పెన్స్ కావచ్చు, మత్తోదల 1లో ఎవరైతే కొన్ని సీన్స్ ఇష్టపడతా ఉంటారో ఆ ఓరినా కొడక సీరియల్ మూమెంట్స్ కావచ్చు, లేకపోతే గుండు సుదర్శన్ గారి డైలాగ్ డెలివరీ, కొన్ని మూవీలు అలాగే సాగుతూ ఉంటుందన్నమాట. సో మనకు చూసినంతసేపు ఒక నాస్టాలజిక్ మూమెంట్స్ లాగా, ఒక డేజావు లాగా, సో మనకు మత్తోదల 1 లాగానే ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది అందరికీ. సునీల్ గారు అంటే సునీల్ గారు కామెడీ ఉంది, వెన్నెల కిషోర్ గారు కామెడీ ఉంది. మత్తోదల 1 అయితే ఏంటంటే మత్తోదల 1లో సత్య గారు అండ్ వెన్నెల కిషోర్ గారికి ఇద్దరికి క్రెడిట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ మూవీలో సత్య గారు అయితే కంప్లీట్లీ డామినేట్ చేసేస్తారు. అంటే మీరు చెప్పినట్లు సునీల్ గారు ఉన్నా, వెన్నెల కిషోర్ గారు ఉన్నా, గుండు సుదర్శన్ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతమంది ఉన్నా ఆఖరికి హీరోని కూడా తినేస్తాడు అనమాట సత్య వచ్చేసి తన కామెడీతో. ఇట్స్ లైక్ సత్యాస్ 1 man షో లాగా ఉంది మత్తోదల 2. అండ్ బాగుంది డెఫినెట్లీ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్. August 15th రిలీజ్ అయిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్. హ్యాపీగా వచ్చి చూడొచ్చు మనం. బాగుంది సినిమాటోగ్రఫీ కావచ్చు, బీజిఎం కావచ్చు, మనకు చాలా బాగుంది బ్రో. ఒకటి బ్రో ఏంటంటే పార్ట్ 1 అంతా లేదు, అంటే ఒక 10% తగ్గింది. అది తప్ప రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అంతా మనకు నిజంగా చాలా బాగుంటుంది. సాంగ్స్ అదేంటంటే ఒక పాత సాంగ్స్ ఒక 2 సాంగ్స్ అయితే ఏదో పెట్టారంతే, పర్టికులర్ సాంగ్స్ అయితే ఏం లేవు, పాత సాంగ్స్ ఇంక మిక్స్ చేసి పెట్టినారంతే. అండ్ బీజిఎం మనకు బాగుందన్నమాట. సో ఓవరాల్గా హ్యాపీగా థియేటర్స్కి వచ్చి చూడొచ్చు మనము పెట్టే 200కి వర్త్ అనిపిస్తుంది. ఫేవరెట్ బీజిఎం అండి ఊ అని వస్తూ ఉంటుంది కదా, సంథింగ్ కూ ఊ అని సంథింగ్ వస్తూ ఉంటుంది. నేనైతే మీరైతే బాగా చేస్తారు, బాగా మిమిక్ చేస్తారు. అలాంటిది సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ వస్తుంది అనమాట. అప్పుడు మనకు బాగానే నచ్చుతుంది. ఓవరాల్గా నాట్ ఓన్లీ బీజిఎం బ్రో, కెమెరా వర్క్ ఆయన చెప్పినట్లు కెమెరా వర్క్ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు, ఆ ఎలిమెంట్స్ కావచ్చు. ఇప్పుడు మత్తోదల పార్ట్ 1లో ఎలా అయితే హీరో ఒక మర్డర్లో ఇరుక్కుపోతాడో, దీంట్లో 2 మర్డర్స్ ఇరుక్కుపోతాడు అనమాట. దానికి ఆయనే సాల్వ్ చేసి ఇక వీళ్ళని ఎవరో కాదు పక్కనే ఉంటారనమాట. అది కూడా మంచి ట్విస్ట్ లాగా పెట్టినారు. సో ఓవరాల్గా 1 నచ్చిండే వాళ్ళకి 2 కూడా బాగా నచ్చుతుంది. చాలా వరకు లింక్ ఉంటుంది. అంటే సీక్వెల్ అనమాట దానికి వచ్చేసి. సో అక్కడ డెలివరీ ఏజెంట్స్గా ఉన్నోళ్ళు ఇంకా దాని తర్వాత వాళ్ళు ఇంకా ఒక హీ టీంలో ఇంకా ఇక్కడ స్పెషల్ ఏజెంట్స్గా వస్తారు, పోలీస్ ఏజెంట్స్గా వస్తారనమాట. సో కంప్లీట్లీ సీక్వెల్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ పార్ట్ 1లో కొన్ని సీన్స్ దీంట్లో కూడా ఉంటాయన్నమాట. ఓరినా కూడా సీరియల్ మూమెంట్స్ కావచ్చు, కొన్ని మిమిక్ అవుతూ ఉంటుంది. గుండు సుదర్శన్ రోల్ కావచ్చు, వెన్నెల కిషోర్, అజయ్. ఓవరాల్గా ఒకటే బ్రో చెప్పేది ఏంటంటే ఎవరికైతే మత్తోదల 1 బాగా నచ్చింటుందో సో డెఫినెట్లీ వాళ్ళ 2 కూడా బాగా నచ్చుతుంది అనమాట. ఎంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు. డైలాగ్స్ అంటే మీరు చెప్పినది ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మత్తోదల పార్ట్ 1 ఇది దొంగతలించుట కాదు, ఇది తస్కరించుట అంటారు కదా. సో దొంగతనానికి తస్కరించడానికి తేడా ఏంటంటే దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవడం, తస్కరించడం అంటే తెలివిగా తీసుకోవడం అని. సో దీంట్లో ఏంటంటే నేను భయపడడం లేదు, నేను వచ్చేసి వినమ్రత ప్రదర్శిస్తా ఉన్నాను అని అంటారనమాట. అలాంటి 1-2 కాదు, ఎన్నో ఉంటాయి. మన మామూలుగా డోంట్ బుక్ ఏ జడ్జ్ బై ఇట్స్ కవర్, అది సంథింగ్ అది ఇది అని అంటూ ఉంటారు కదా. అలాంటి డైలాగ్స్ అంతా కూడా మార్చి సత్య చెప్పే ప్రతి కామెడీ మూవీ మనకు డెఫినెట్లీ ఒక 20-30 సార్లు నవ్వుతారనమాట. లేదు నాకైతే లాగేం అనిపించలేదు నాకు. బట్ సెకండ్ హాఫ్ ఒక 10 minutes ట్రిమ్ చేసి నిన్న లేదా స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్గా చేసినంటే బాగుండని నాకు అనిపించింది. మూవీ మనకు స్టార్టింగ్ నుంచి కామెడీ బేస్డ్ అనమాట. ఇంటర్వెల్ ముందు వాళ్ళు ఒక 2 మర్డర్స్ ఇరుక్కుపోతారు. ఆ సెకండ్ హాఫ్లో ఆ మర్డర్స్ నుంచి ఎలా బయటకు వస్తారు, ఆ ఇన్వెస్టిగేట్ చేసే సీన్ అంతా కూడా. సో ఎవ్రీథింగ్ అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనకు ఫస్ట్ ½ అవర్ సెటప్ చేసుకుంటారు, కాస్త స్లోగానే ఉంటుంది. ఆ ½ అవర్ తర్వాత నుంచి మనకు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది మొత్తం. ఆ రేటింగ్ నేను ఇవ్వలేను, ఎప్పుడు రేటింగ్ ఇవ్వలేను నేను. బట్ కానీ ఈ మూవీ అదే చెప్తున్నాను కదా, మత్తోదల 1కి 10 ఇస్తే ఈ మూవీకి మనం 10కి 8.5 9 ఇవ్వచ్చు అనమాట.
హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఎలాంటి ఈ వల్గర్ సీన్స్ కావచ్చు, నాన్ సెన్స్ బుల్షిట్ సీన్స్ ఏం లేవన్నమాట. సో హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి చూడొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే బ్రో. మూవీ ఫస్ట్ పార్ట్ చూశాను, బాగా ఎంటర్టైన్మెంట్ మంచిది. దాన్ని మించిన ఎంటర్టైన్మెంట్ అదే ఊహల్లోకి అయితే రావద్దు. నాకైతే దానికి 3.5 అయితే దీనికి 3 ఇస్తాను. ఎందుకంటే కొంచెం ఇంకా ఏదో తగ్గిందనే ఫీలింగ్ కలిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని కొంచెం పవర్ఫుల్గా చూపిస్తే బాగుండనే ఫీలింగ్ కూడా కలిగింది. ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. వల్గారిటీ లేదు, బూతులు లేవు, వైలెన్స్ కూడా ఏం లేదు. హ్యాపీగా చూసుకొని చూడొచ్చు. చిట్టి పరంగానైతే నేను మార్కులు ఎక్కువ ఇస్తాను. చిట్టి ఎంత ఎంటర్టైన్మెంట్ చేసిందో మన చిట్టి పేరుతో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చేసింది. సేమ్ టైం కొంచెం గ్లామరస్గా కూడా ఫస్ట్లో కొంచెం నార్మల్గా చూశారు, తర్వాత కొంచెం గ్లామర్ని యాడ్ చేసేసారు చిట్టికి. మరి ఎందుకోసం తెలియదు. మరి ఏమన్నా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా డౌట్ వచ్చిందేమో, ఏమన్నా ఆడియన్స్ ఏమైనా డౌన్ అవుతారన్న ఫీలింగ్ కలిగిందేమో. చిట్టిని కొంచెం గ్లామరస్ పెంచి చూపించారు. చిట్టి ఫైటింగ్స్ కూడా చేస్తుంది, సూపర్గా అనిపించింది. ఫరియా అబ్దుల్లా అయితే రియల్లీ క్రేజీగా అనిపించేసింది. ఎండింగ్ వచ్చేసరికి చిట్టి ఒకటి ర్యాప్ సాంగ్ కూడా వేస్తుంది, కిర్రాకున్నది ర్యాప్ సాంగ్ కూడా. ఈ సినిమాకి బాగా కొన్ని షార్ట్స్ ఉన్నాయి, సేమ్ డైలాగ్ టు డైలాగ్ మనుషులు మాట్లాడుకునే సందర్భంలో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. డైలాగ్ ఎడిటింగ్ అయితే అద్భుతంగా అనిపించింది. కొన్ని ఒకటి రోలింగ్ షార్ట్స్ ఉంటాయి, అవి కూడా వాళ్ళు మాట్లాడుకునే ఒకే సింగిల్ షాట్ అనే ఫీలింగ్ వెళ్తుంది. అఫ్కోర్స్ ఎడిటింగ్ చేసినా సరే సింగిల్ షాట్ అనే ఫీలింగ్ వెళ్తుంది. చాలా బాగుంది. ఎడిటింగ్, కెమెరా వాళ్ళు సూపర్గా అనిపించేది. సినిమాకి హైలైట్ సునీల్ గారి లుకింగ్, సత్య గారి కామెడీ, అలాగే సింహ కన్నా సత్యనే బాగా చేశాడేమో. సింహ కన్నా సత్యనే మెయిన్ పర్సన్ ఏమో అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ సూపర్గా ఉంది. మెయిన్ విలను అంటే మెయిన్ పర్సన్ మెయిన్గా కావాల్సింది ఒకరైతే ఇలా ట్విస్టులు చాలా ఉంటాయి అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా అనుమానం వచ్చే విధంగా ఉంటుంది. ఆఫ్కోర్స్ పోలీసే చేస్తుంది, కారణం ఏందో సినిమాలు తెలుసుకోండి. మత్తు గురించి చూపిస్తారు, చాలా బాగా అనిపించింది. కొంతమంది మత్తిచ్చి అమ్మాయిని లోపరుచుకొని వాళ్ళ న్యూడ్ వీడియోలు బయట పెట్టి వాళ్ళని మోసం చేసేసి డబ్బులు ఇలా వాళ్ళని లాగేసుకునే విధానం, బ్లాక్మెయిలింగ్ విధానం అనమాట. సినిమా అయితే టోటల్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ భయ్యా. బ్లాక్మెయిల్ చేసినా కానీ ఏం చేసినా కానీ వైలెన్స్ లేదు, వైలెన్స్ ఉంది అని అంటున్నారు. న్యూడ్ వీడియోలు ఉన్నాయి, న్యూడ్లు లేదు, హ్యాపీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. వినాయక చవితికి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. పిల్ల పాప అందరు అక్క చెల్లి తల్లి అందరూ చూసుకుంటున్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. చాలా అంటే చాలా బాగుంది సినిమా. పార్ట్ 1 బాగుంది మేడం. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. పార్ట్ 1 చాలా బాగా అనిపించింది. పార్ట్ 2 కూడా తక్కువ అయితే ఏం లేదు, వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, అరే దీన్ని చూడలేము అటువంటి ఫీలింగ్ ఎక్కడా కలగదు. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్. పార్ట్ 3 కూడా వచ్చే ఛాన్స్ ఉంది, రావాలని కోరుకుంటున్నా. కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్కి కొంచెం హైప్ ఇచ్చి పవర్ఫుల్ పాత్ర ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళని కూడా దీనిలో ఎంటర్టైన్మెంట్ వేలోనే తీసుకెళ్లారనమాట. పోలీసు ఎందుకంటే మత్తు గురించి యాడ్ చేశారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి కొంచెం పవర్ ఇచ్చేసి ఇంకొంచెం మత్తు గురించి కూడా ఒక హైప్ ఇవ్వాలి కొంచెం. ఎందుకంటే సమాజంలో టచ్ చేయాలన్నమాట. మనం ఇది చేస్తే తప్పొద్ది, మత్తు ఇచ్చినప్పుడు ఇది చేశారు. ఎందుకంటే డ్రగ్స్ గురించి యాడ్ చేశారు కాబట్టి ఇది చేస్తే తప్పవద్దు అని ఒక భయాన్ని క్రియేట్ చేసుకుంటూ కామెడీ వేలో వెళ్ళాలి విత్ ఫ్యామిలీతో సహా. చాలా బాగుంది. మత్తు వదలరాటు లాగేమనిపించలేదు మేడం. కంటిన్యూ వాళ్ళు మాట్లాడుకునే ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ అనిపిస్తుంది. సో అది లాగ్ అనే మూడులోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా మనం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే షార్ట్స్ ఎడిట్ చేసే విధానం, టచ్ చేసుకుంటే ఫాస్ట్గా ఒక డైలాగ్ తర్వాత ఒక డైలాగ్, అది చాలా బాగుంది. ఇంకా కొన్ని సందర్భంలో రోలింగ్ షార్ట్స్ వస్తాయన్నమాట. ఎడిటింగ్ చేసి అతికించినా సరే కంటిన్యూ వెళ్తుంటుంది అనమాట కెమెరా పడపడపడ. అదొకటి బాగా అనిపించింది. సత్య గారి కామెడీ, సునీల్ గారి లుక్, బీజం సినిమాకి అయితే వెళ్ళాడు. సూపర్ అంటే సూపర్ అనిపించింది. బోరింగ్ లేదు, చాలా బాగుంది సినిమా. 3 వరకు ఇస్తాను మేడం. అందుకంటే ఎక్కువ వెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ చూసాము, అది బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది. 3.5 వరకు ఇచ్చాము, అప్పుడు 3 వరకే చేస్తారు. ఇంకా ఏదో కావాలనే ఫీలింగ్ కలిగింది నాకు అట్లా. థ్యాంక్ యూ మేడం. డబ్బులా? చిన్న సినిమాలు మేడం, సంతోషం కోసం ఎంటర్టైన్మెంట్ కోసం కావాలి. వీళ్ళ డబ్బుల కోసం చూద్దు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. చిన్న సినిమా కూడా హిట్ అవుతుందని నిరూపించింది సినిమా ఇది. సో చాలా బాగా అనిపించేసింది. వాళ్ళు ఎందుకంటే టోటల్ ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు హ్యాపీగా, ఫ్యామిలీ చూస్తారు. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ ఉందన్నమాట. చాలా బాగుంది సినిమా. మత్తు వదలరా 2. థ్యాంక్ యూ. 10లో ఉన్నవాడికి బకెట్ లస్సీ దొరికితే ఎలా ఉంటుందో మత్తు వదలరా 2 అలా ఉంది. అసలు సత్య గారు కాబట్టి నెక్స్ట్ లెవెల్. అసలు 1 బాగుంది, 2 దానికంటే డబుల్ బాగుంది. సత్య గారి కామెడీ బాగుంది, అందరినీ డామినేట్ చేసేసాడు. ఉంది కానీ ఆయన కామెడీ అలా చేశాడు, అసలు డామినేట్ చేశాడు అందరినీ. ఫస్ట్ 1లో ఏముందో దీంట్లో సేమ్ అదేనండి. మన గంజాయి స్మగ్లింగు, ఈ కాక్టైల్స్ మొత్తం అంతే. ఈ టీము సి టీమ్స్ అంటే 2 టీమ్స్ ఉంటాయి, దాని మీద నడుచుద్ది. అమ్మాయిల్ని కాపాడేది ఒక టీం, అబ్బాయిల్ని కాపాడేది ఒక టీం అని చిన్న కాన్సెప్ట్ పెట్టారు. ఉంది కానీ దీంట్లో అన్ని ఏమి లేవు, ఓన్లీ కామెడీ పరంగానే చూడాలి. ఓర్నా కొడక హైలైట్ అండి, అక్కడక్కడ వచ్చేది ఆ సీరియల్ది. అందులో ట్విస్ట్ ఒకటి పెట్టాడు, అసలు ఆ ట్విస్ట్ కూడా భలే ఉంది. అసలు బాంబు సీన్, బాంబు పేలదు, అదే హైలైట్ సినిమాకి. ఇది ఇంకోటి ఏంటంటే సింహ గారు టాప్ 10 హీరోల్లో ఒకరు అవుతారు ఖచ్చితంగా ఫ్యూచర్లో.
సాంగ్స్ లేవు కానీ ఆవిడ ఉన్నంత రోజుల్లో ఆవిడ బాగా చేసింది. అదే ఆవిడే ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్. లాస్ట్ ఒక సాంగ్ చేశారు, ప్రమోషనల్ సాంగ్, బాగా వర్కౌట్ అవుతుంది. 5కి 4.5 ఇస్తా. వినాయక చవితిలో ఆ సినిమా కూడా ఒక రేసులో ఉందని చెప్పుకోవచ్చు. మైత్రి మూవీస్ బ్యానర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. మన హనుమాన్ మూవీ కానీ సూపర్ ఉండే. సత్య కామెడీ టైమింగ్. ఇప్పుడు మన పార్ట్ 1 కన్నా ఈ పార్ట్ 2 చాలా అద్భుతంగా ఉంది. కామెడీ చాలా బాగుంది. ఈ సినిమాలో మీకు నచ్చిన యాక్టర్ ఎవరు? సత్య. సత్య నాకు చాలా ఇష్టం. అతను కామెడీ కోసం మూవీ. సినిమా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. సునీల్ చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు, ఎలా ఉంది కామెడీ? సునీల్ యాక్టింగ్ కూడా బాగుంది. పుష్పదావత్కి ఇది కూడా చాలా బాగుంది. ఈ మూవీ కూడా పుష్ప అంత రేంజ్లో హిట్ కాకపోయినా ఓకే, బ్లాక్ బస్టర్ అయితే మూవీ. పక్క 100 crores వస్తుందా? 100 crores ఏమో కానీ 30-40 crores అయితే ఖచ్చితంగా వస్తుంది. పక్క వస్తుందా? మూవీలో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమనిపించాయి? ఇంట్రెస్టింగ్ ఏదైనా ఎలిమెంట్ ఉందా? మన పార్ట్ 1 మూవీ చూసి ఉంటే స్లో మోషన్ ఉంటుంది. ఇది కూడా స్లో మోషన్లు ఉంటాయి సీన్స్ అన్నీ. మెయిన్గా అయితే కామెడీ అన్న, హీరో అదే కమెడియన్ మధ్య వచ్చే కామెడీ చాలా బాగుంది. థ్యాంక్ యూ.